కోరుకుంటున్నామండి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో క్రిప్టో కరెన్సీ పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు వస్తాయని నమ్మించి కార్తీక్, రూపేష్ అనే వ్యక్తులు క్రిప్టో ఇంపల్స్ అనే టెలిగ్రామ్ ద్వారా లక్షల రూపాయలు వసూలు చేస్తారు. చిట్టి నగర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తమ బాధను వెళ్లబోసుకున్నారు. లాభాలు అంటే నమ్మి మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 8 నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి వారిని నిలదీశామని, కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేదని వాపోయారు. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరారు. కొరకాని రూపేష్ అని అండ్ కొరకాని కార్తిక్ అని నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అండి, కాలేజ్ ద్వారా పరిచయం. వీళ్ళు పలానా ప్లాట్ఫామ్ అంటే క్రిప్టో కరెన్సీ యూజ్ చేసుకొని ట్రేడింగ్ అండ్ కాయిన్ లాంచ్ చేస్తున్నాము, ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి, ఇలా ఇలా అవుతుంది అని చెప్పి నన్ను దగ్గరుండి మొత్తం చూపించి ఆల్రెడీ జరిగినవి కూడా చెప్పి ఇలా ఇన్వెస్ట్ చేయండి, మీకు రిటర్న్స్ అనేవి మేమే చూసుకుంటాము, మేమే ఓనర్స్ కాబట్టి అంతా పూచి మాదే అని చెప్పారండి. దాని అన్ని చూసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏముండదు కాబట్టి నా నమ్మకం ఇచ్చారు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశానండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేశానో ఆ ప్లాట్ఫామ్లో మనీ ఇరుక్కుపోయినాయి, అవి బయటికి తీయాలని టైం పట్టిద్ది, ఆర్పిసి ఇష్యూస్ అని చెప్పి ఈ ఇష్యూస్ అని చెప్పి ఇరుక్కుపోయిన కొంచెం సమయం వెయిట్ చేయాలని చెప్పి 2 నెలలు అలాగే దాటుకుంటూ వెళ్ళిపోయారండి. ఇప్పటికి 8 నెలలు ఏంటంటే పెట్టి నాకు దాంట్లోంచి అమౌంట్ అయితే రావట్లేదు. ఫస్ట్ 2 సార్లు విత్డ్రా చేసి చూపించారు, దాని తర్వాత అమౌంట్ అనేది ఇప్పుడు దాకా రూపాయి అనేది వెనక్కి రాలేదు. ఇప్పుడు నేను సైబర్ క్రైమ్లో నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు చెప్పే మాటలేదు, దానికి మాకు సంబంధం లేదు, మేము ఇన్వెస్ట్ చేసింది మేమైతే మేము తీసుకోలేదు, వాడు పంపించాము, వాడెవడో ఉన్నాడని చెప్తున్నానండి. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీకు సంబంధం లేనప్పుడు నా దగ్గరకు వచ్చి మీరే ఓనర్స్ అనేది ఎందుకు ఇన్వెస్ట్ చేయించారు? ఇన్వెస్ట్ చేసిన ప్లాట్ఫామ్లో నా అకౌంట్లో అని 50 లక్షలు ఉన్నాయండి. నేను అకౌంట్ త్రూ ఇచ్చాను, క్యాష్ త్రూ ఇచ్చాను, అగ్రిమెంట్ ప్రూఫ్ నేను బయట పెడుతుంటే ఇది నేను పెట్టింది కాదు, లేకపోతే ఇది చెల్లదు అని చెప్పి భయపెడుతున్నారు. అందుకే నాకు ఒరిజినల్ అగ్రిమెంట్ నేను సేఫ్గా ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుకున్నా, కోర్టులో బయట పెడతాను. కొరకాని రూపేష్ అని అండ్ కొరకాని కార్తిక్ అని నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అండి, కాలేజ్. బాపట్ల జిల్లా చీరాలలో దారుణ